నమస్తే, నేను మీ సతీష్. ఇద్దరు మేజర్ అమ్మాయిలు ఎవ్వరికి హాని చేయకుండా, ఎవ్వరి మీద ఆధారపడకుండా సొంత కాళ్ళపై నిలబడుతూ తమకు నచ్చిన వ్యక్తితో స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలని కోరుకోవడం, మగాళ్ళను పెళ్లి చేసుకోకుండా మా ఇద్దరమే కలిసి ఉంటాము అని కోరుకోవడం రైటా రాంగా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే కొన్ని విషయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. నేపాల్కి చెందిన ఇద్దరు అమ్మాయిలు బెంగళూరులో ఒకేసారి చనిపోయిన ఘటనలో అసలేం జరిగింది అనే బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేస్తే చాలా విషయాలు తెలిసాయి. బెంగళూరులోని బళ్ళారి రోడ్డు జక్కూరు సమీపంలో ఒక హోటల్ బయట చెట్టుకు ఊరేసుకుని 22 ఏళ్ల సిరిజన, 23 ఏళ్ల రేత ప్రాణాలు తీసుకున్నారు. నేపాల్కి చెందిన వీళ్ళిద్దరూ బంధువులు. ఒకే ఊరిలో ఒకే స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నారు. దీంతో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఒకే కంచంలో తినడం, ఒకే మంచంలో పడుకోవడం అనే మాదిరిగా చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అయిపోయారు. ఇక చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వీళ్ళు పెళ్ళిడు వచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా వీళ్ళిద్దరే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మాకు మగవాళ్ళంటే ఇష్టం లేదు, నమ్మకం అంతకంటే లేదు, సో మా ఇద్దరమే కలిసి ఉంటామని ఇంట్లో వాళ్ళకు కూడా తేల్చి చెప్పేశారు. కానీ ఇంట్లో వాళ్ళతో పాటు ఆ వీధిలో వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ కూడా వీళ్ళ అభిప్రాయాలను పూర్తిగా తప్పుపట్టారు. ఇరు కుటుంబాల పెద్దలు ఇట్లా కరెక్ట్ కాదు అని, వద్దు అని వారించారు. ఇది పద్ధతి కాదు, అంటే సంస్కృతి సంప్రదాయం కాదు, ప్రకృతికి విరుద్ధంగా మీరు జీవిస్తామంటా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఇట్లా ఉండకూడదు, మగతోడు ఖచ్చితంగా ఒక అమ్మాయికి ఉండాలి అని పదే పదే చెప్పి చూశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ నెల క్రితం బెంగళూరు వచ్చి ఇక్కడ ఉంటున్న బంధువుల సాయంతో హాస్టల్స్ లో ఉండేవాళ్ళు. ఆగస్టు 6న బంధువుల ఇంట్లో ఇద్దరు ఏదో ఫంక్షన్ ఉంటే భోజనం కోసం ఇద్దరు యువతలు అక్కడ కలుసుకున్నారు. ఆ సమయంలో మన భవిష్యత్ ఏంటి అంటూ సుదీర్ఘంగా ఆలోచించారు, చర్చించుకున్నారు. తమ ప్రేమను కుటుంబం, సమాజం ఎప్పటికీ ఆమోదించదు, కలిసి జీవించడం సాధ్యం కాదని తీవ్ర మనోవేదనకైతే గురయ్యారు. అలా అని విడిపోవడం ఇష్టం లేక వేరువేరుగా బతకడం కంటే చనిపోవడమే మేలని భావించారు. తీవ్రమైన వ్యతిరేకత కుటుంబం నుంచి, సమాజం నుంచి, అట్లాగే తెలిసిన వాళ్ళందరి నుంచి హేళన, వీటన్నింటి మధ్య బతికే కంటే చనిపోవడమే మేలని లెటర్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. ఆ లేఖను యలహంక పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని కేసు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ సిరిజన, రేతాల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి కాల్ రికార్డులను విశ్లేషిస్తూ ఉన్నారు. వాళ్ళు చివరి రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు, ఎలాంటి చాటింగ్స్ చేశారు, వాళ్ళ మీద ఇంకెవరైనా ఒత్తిడి తెచ్చారు, అసలు ఏం జరిగింది పూర్తిగా, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఈ డిజిటల్ ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళు గత బుధవారం రాత్రి హాస్టల్ నుంచి బయటకు వచ్చిన సమయం, అట్లాగే ఆ జక్కూరు రోడ్డులోని హోటల్ సమీపానికి చేరుకున్న మార్గాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా ఇది కుటుంబ ఒత్తిడి వల్ల జరిగిన ఆత్మహత్యలే అని గుర్తించినప్పటికీ ఈ మరణాల వెనక మరేదైనా అనుమానాస్పద కారణం, లేదా ఎవరైనా బలవంతం చేశారు, లేకపోతే ఎవరైనా కుట్ర కోణంలో వీళ్ళని ఏమైనా హతమార్చారా, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు వీటన్నింటినీ తోసిపుచ్చట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాక ఈ డిజిటల్ ఆధారాల ద్వారా అన్నింటినీ పరిశీలించాక పూర్తి స్పష్టత వస్తుందని కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రేమ విషయం వాళ్ళ సొంత ఊరిలో తెలియడంతో బంధువులు, కుటుంబ సభ్యులు, అట్లాగే చిన్నప్పటి నుంచి వీళ్ళతో పాటు కలిసి చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరి నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ స్వలింగ వివాహానికి కుటుంబ సభ్యులు అస్సలు అంగీకరించలేదు. ఊరిలో కూడా రకరకాల పుకార్లు, షికార్లు చేయడంతో ఇరు కుటుంబాల్లో కూడా తీవ్ర మనస్పర్ధలు పెరిగాయి. ఎందుకంటే ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేయడం, జోకులు వేయడం, వీళ్ళతో పాటు ఈ అమ్మాయిలతో పాటు వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఎగతాళిగా మాట్లాడడం, ఇలా రకరకాల ఒత్తిడి ఉండడంతో ఆ ఒత్తిడి భరించలేకే ఊరు నుంచి వీళ్ళైతే బెంగళూరు వచ్చేసారు. బెంగళూరులో కొన్నాళ్ళు ఉంటే తమ వాళ్ళ మనసు మారుతుందేమోనని ఆ కుటుంబీకులు కూడా అనుకున్నారు. ఇద్దరు అమ్మాయిల్ని బెంగళూరు తీసుకుపోయి ఒక్కొక్కరిని ఒక్కొక్క హాస్టల్లో పెట్టుంటే ఆ వర్క్ చేసుకుంటూ అలవాటు పడితే అట్లా రాను మారుతుందేమో ఆ పేరెంట్స్ భావించారు. వీళ్ళేమనుకున్నారు, సరే మనం సొంత ఊర్లో ఉండేటప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి కావచ్చు, ఊర్లో వాళ్ళ నుంచి కావచ్చు, బంధువుల నుంచి కూడా ఇలాంటి హేళన, అవమానాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కనుక మనం దూరంగా బెంగళూరు వచ్చేసాం కనుక ఇప్పుడు వాళ్ళ మనసు మారుతుందేమో, సర్లే వాళ్ళు ఎక్కడున్నా కలిసే ఉందాం అనుకుంటున్నారు, అది నేపాల్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, సో మనం ఇక్కడ హ్యాపీగా ఉందాము అని ఈ అమ్మాయిలు అనుకున్నారు. మొత్తానికి ఇద్దరు కూడా అటు పేరెంట్స్ ఇట్లా ఈ అమ్మాయిలు ఇట్లా అనుకుని వచ్చారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మనల్ని కుటుంబంగానే, సమాజంగానే ఆమోదించదు అని ఆఖరికి లోకం విడి వెళ్ళిపోయారు. ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మన దేశంలో కావచ్చు, నేపాల్లో కావచ్చు 100% మంది తల్లిదండ్రులు ఇలాంటి ఒకే జెండర్ ప్రేమలు, పెళ్లిళ్ళు, సహజీవనాలను ఆమోదించడం లేదు. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో స్పష్టం చేసింది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం ఇద్దరు మేజర్స్ అంటే మైనారిటీ తీరిన వయోజనులు పరస్పర అంగీకారంతో పెట్టుకున్న బంధాన్ని నేరంగా పరిగణించే నిబంధనను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అదే టైంలో ఈ స్వలింగ సంపర్కులు
కొన్ని చట్టబద్ధమైన హక్కులు కోరితే వాటినైతే తిరస్కరించింది. ఎందుకంటే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం పార్లమెంటుకి మాత్రమే ఉంది, కోర్టులకు కొత్త చట్టాలను చేసే అధికారం లేదు అంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా చెప్పింది. ఇలా మన దేశంలో వాళ్ళ హక్కుల గురించి, పెళ్లిళ్లపై చట్టబద్ధత గురించి స్పష్టత ఉన్నా సరే సమాజం నుంచి స్వలింగ సంపర్కులు, ఈ లైంగిక మైనారిటీలు అంటే LGBTQ కమ్యూనిటీ ఈ సవాళ్ళు, వివక్ష, మానసిక ఒత్తిడి, సామాజిక నిరాకరణ, ఈ చట్టపరమైన అడ్డంకులు, అవగాహన లోపం కారణంగా వీళ్ళు నిరంతరం తీవ్రమైన ఒత్తిడిని ఇంటా బయట ఎదుర్కొంటా ఉన్నారు. తమ లైంగిక గుర్తింపు గురించి తెలిసినప్పటికీ చాలా కుటుంబాలు వాళ్ళని అంగీకరించట్లేదు. శారీరక మానసిక వేధింపులకు గురి చేయడం లేదా ఇళ్ల నుంచి వెళ్ళగొట్టేయడం జరుగుతుంది, కుటుంబాల నుంచి బహిష్కరించడం. తమకు అంతవరకు తెలిసిన వాళ్ళే ఏ సమాజంలో అయితే, ఏ కుటుంబాల మధ్య అయితే పుట్టి పెరిగారో ఆ కుటుంబాల నుంచి తీవ్రమైన ఏసడింపులు, ఎగతాళి, అవహేళన ఇవన్నీ రావడంతో వీళ్ళు కూడా భరించలేక దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. సమాజానికి భయపడి తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా సాధారణ పెళ్లిళ్ళు చేయాలని కూడా ఒత్తిడి తెస్తా ఉన్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా చేద్దామనేది తల్లిదండ్రుల ఆరాటం, అది తప్పులేదు. అయితే వీళ్ళేంటి, మాకు నచ్చినట్టు మేము బతుకుతాము, ఈ సామాజిక హేళన చిన్నప్పటి నుంచి భరిస్తా ఉన్నాం కనుక మేము దూరంగా వెళ్ళిపోతామని చాలామంది ఇల్లు విడిచి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో, ఆఫీసులో, పనిచేసే ప్రాంతాల్లో తీవ్రమైన ఈ అవహేళన, విక్రింతలకు గురవుతూ ఉన్నారు. అయితే ఈ ట్రాన్స్జెండర్లు, స్వలింగ సంపర్కులకు ఇల్లు అద్దెకి ఇవ్వడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి, పనిలో తీసుకోవడానికి కూడా చాలామంది నిరాకరిస్తారు. ఇందువల్ల నిరంతరం సమాజం తప్పుపడుతుందనే భయము, అవమానాలు వాళ్ళ తీవ్రమైన యాంగ్జైటీ, అట్లాగే డిప్రెషన్ గురి చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెంగళూరు ఘటనలాగే బంధాన్ని నిలబెట్టుకోలేక, సమాజ వ్యతిరేకతను తట్టుకోలేక చాలామంది ప్రాణాలు తీసుకుని తీవ్ర నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అయితే మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా రోజులుగా ఇదే అంశంపై ఈ LGBTQ అనే ఈ కమ్యూనిటీ చాలా గొంతెత్తుతూ ఉంది. దయచేసి మాకు నచ్చినట్టు మమ్మల్ని స్వేచ్ఛగా బతకనియ్యండి, మా మీద ఒత్తిడి తేవద్దు అని వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెబుతోంది. మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని అవమానించద్దు, ఎగతాళి చేయొద్దు, మా శారీరక మానసిక పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అసలు LGBTQ అంటే ఏంటి అంటే సమాజంలో సాధారణంగా కనిపించే స్త్రీ పురుష గుర్తింపులకు భిన్నంగా సహజమైన శారీరక మానసిక భావాలు కలిగిన వ్యక్తుల కమ్యూనిటీని LGBTQ అని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు L అంటే లెస్బియన్స్, అంటే ఆడవాళ్ళతో ఆడవాళ్ళు కలిసి జీవించడం. ఇప్పుడు బెంగళూరు ఘటనలో చనిపోయిన నేపాలీ అమ్మాయిలు ఈ వర్గానికి చెందినవారు. అట్లాగే G అంటే గే, ఒక పురుషుడు మరో పురుషుడిని మానసికంగా, శారీరకంగా ఇష్టపడడాన్ని గే అంటారు. ఇక B అంటే బైసెక్షువల్, ఒక వ్యక్తి స్త్రీ పురుషుడు ఇద్దరు పట్ల ఆకర్షితుడవుతూ ఉంటారు. దీన్నే ఉభయలింగ సంపర్కులు, బైసెక్షువల్ అంటారు. వీళ్ళు ఇటు పురుషులను అటు స్త్రీలను కూడా ఇష్టపడగలరు. అట్లాగే T అంటే ట్రాన్స్జెండర్స్, అంటే హిజ్రాలు. వీళ్ళే కాకుండా మరో Q వర్గం కూడా ఉంది. ఈ సాంప్రదాయిక స్త్రీ పురుషుడు లేదా గే, లెస్బియన్, స్త్రీయా పురుషుడా లేదా గేనా లెస్బియన్, ఈ 4 కాకుండా ఇది మరో వర్గం. అంటే ఇంకా వీళ్ళ జెండర్ ఏంటి అనేది స్పష్టత లేని వర్గం ఇది. సో ఇలాంటి కమ్యూనిటీ అంతా గడిపి LGBTQ అని చెప్పేసి తమ స్వేచ్ఛగా జీవించేదానికి హక్కులు కల్పించాలంటూ వాళ్ళైతే ప్రపంచవ్యాప్తంగా తమ గొంతు అయితే వినిపిస్తూ ఉన్నారు. అయితే గతంలో RSS చీఫ్ మోహన్ భగవత్ కూడా LGBT కమ్యూనిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. LGBT వ్యక్తులు ఎప్పుడూ భారతీయ సమాజంలో అంతర్భాగంగానే ఉన్నారని, వాళ్ళను బహిష్కరించడం కాకుండా గౌరవం ఇవ్వడం, వాళ్ళ మానసిక శారీరక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమోదించాలని కూడా ఆయన సూచించారు. భారతీయ సంప్రదాయాలు చాలా కాలం క్రితమే వీటిని గుర్తించాయని, వాటికి తగిన స్థానం కల్పించాయని ఆయన 2026 జూలైలో హైదరాబాద్లో జరిగిన ఒక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకు కూడా సొంత దేవతలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, కుంభమేళాలో పాల్గొనే మహామండలేశ్వరుల్లో కూడా వీళ్ళు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే మహాభారతంలో శిఖండి పాత్రను ఉదాహరణగా చూపిస్తూ భారతీయ సమాజంలో లైంగిక వైవిధ్యం చాలా ఏళ్లుగా ఉందని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం అవసరం లేదని మోహన్ భగవత్ అయితే సూచించారు. కాలంతో పాటు మనము మారాలని కోరారు. అలాగే హైదరాబాద్ మీటింగ్లోనే కాకుండా అంతకుముందు 2023, 2019లో కూడా మోహన్ భగవత్ ఇలాంటి అభిప్రాయాలను వెల్లడించారు. వాళ్ళంతటా వాళ్ళు బతికేటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అనే మాదిరిగా ఆయన అయితే సూచించారు. మరి ఓవరాల్ ఇన్సిడెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మరింత ముందుకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.